హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా కైండ్లీ రిక్వెస్ట్, ఒక 5 నిమిషాలు మాత్రం స్పెండ్ చేయండి. మనకు భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక వజ్రాయుధం ఏంది, ఆ వజ్రాయుధాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం జెండా మంత్రం చేసేటప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే తప్ప ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతుంది, మన దేశం ఇలా ఎప్పుడైతుంది అని చాలా దేశాలతో పోల్చుకునేటప్పుడు మనం చేస్తున్న పొరపాట్లు ఏంది, మనం ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం ఏంది అనేది పూర్తిగా ఇస్తాను. అలాగే ఈ వీడియోలో నా వ్యూవర్స్ అయిన విద్యార్థి లోకాన్ని కూడా మేలుకొల్పే విధంగా, ఇది సమాజ హితవు కోసం మేలుకొల్పే విధంగా, అందరినీ మేలుకొల్పే విధంగా ఉంటుంది అనేది మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు నా విద్యార్థి లోకానికి నేను చెప్తున్నాను, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 42% బీసీ రిజర్వేషన్ల కోసం జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ హైకోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టులో అనుకూలమా ప్రతికూలమా, అనుకూలమైతే ఎలా ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్, ప్రతికూలమైతే ఎలా ఉంటుంది, ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉంది 42% రిజర్వేషన్ లేటందుకు అనేది, వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నవి అనే క్లియర్ ఇన్ని వీడియోలో ఉంటుంది. అలాగే మనకున్న బ్యాక్లాగ్ పోస్టులు ఏంది, పోలీస్ ఉద్యోగాల పోస్టులు ఏమున్నవి అనేది క్లియర్ గా ఇస్తాను. ఈ 4 నెలల్లో ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒకవేళ మా స్టూడెంట్స్ ఎలా ఉండాలి, మీరు ఎలా చదువుకోవాలి, మీ కర్తవ్యం ఏంటనేది కూడా ఇందులో బోధిస్తాను. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనాలు. ఎందుకంటే ఈ వీడియోలో ఒక దేశ మలుపు తిప్పే ఒక పదాలు ఉంటాయి. ఖచ్చితంగా మనం గనక తలుసుకుంటే, యువత తలుసుకుంటే దేశ భవిష్యత్తుకు యువతే పునాది రాళ్ళు వేస్తుంది. ఆ యువత గనక తలుసుకుంటే ఏదైనా సాధించగలిగితే భారతదేశ అభివృద్ధి కూడా మన చేతుల్లో ఉంటుందని చెప్పడంలో నేను నిస్సందేహపడట్లేను. ఎందుకంటే మనం మారంది సమాజం మారదు, మనతో మార్పే రావాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో కొందరన్నా మారుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకటి చూడండి, ఇప్పుడు నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే భారత స్వాతంత్రానికి, భారత గణతంత్రానికి డిఫరెంట్ ఏంటో తెలియట్లేదు. ఎందుకంటే మొన్న టీవీ ఛానల్లో పెట్టినప్పుడు, స్వతంత్ర దినోత్సవం రోజు టీవీ ఛానల్లో పెట్టి కొంతమంది దగ్గర ఇచ్చినప్పుడు వాళ్ళంతా విజ్ఞానవంతులే, చదువుకున్న పిల్లలే, అయినా కానీ ఎందుకు జెండా మంత్రం చేసుకుంటారంటే చెప్పలేకుండా నోరెళ్ళ పెట్టి చూసిన వాళ్ళని నేను చాలా మంది చూశాను. ఆ టీవీ 9 టీవీ ఎన్టీవీ ఏదో తెలియదు, మొత్తానికి ఒక టీవీలో చూసినాను. కాబట్టి నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే అంటే, ఫస్ట్ గా భారత స్వతంత్రం గురించి చెప్పుకోవాలంటే, భారత మాత బానిస సంఖ్యల నుండి విముక్తి కోసం ఎందరో ధన మాన ప్రాణ త్యాగాలు చేశారు. వారిలో కొంతమంది వీర వనితల పేర్లే చెప్పుకుంటున్నాను. హైదరాబాద్ లో నివసించిన సరోజిని నాయుడు గాని, దుర్గాబాయి దేశ్ముఖ్ గాని, అరుణ ఆసఫ్ అలీ గాని, అనిబిసెంట్ గాని, లక్ష్మీ సెహల్ గాని. లక్ష్మీ సెహల్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, సుభాష్ చంద్రబోస్ మన దేశం నుంచి పక్క దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ అనే నిర్మాణాన్ని చేసి, ఆజాద్ హిందూ ఫౌజ్ లో ఒక ఝాన్సీ అనే రెజిమెంట్ కి లక్ష్మీ సెహల్ అనే వాళ్ళ బాధ్యత వహించింది. వాళ్ళందరి ప్రాణ త్యాగాలే మనకు భారత స్వతంత్రం వచ్చింది. అప్పుడు భారత స్వతంత్రం వచ్చినప్పుడు ఆగస్టు 15, 1947లో మన భారత జెండా ఎగురుతూ ఉన్నప్పుడు, బ్రిటిష్ వాడి జెండా కదులుతున్నప్పుడు వారి త్యాగాలు మనకు గుర్తు రావాలి మిత్రమా. ఆ త్యాగాల చరిత్ర అంటే చదవద్దు అని చాలా మంది చెప్తారు. చరిత్రలోని ఎన్నో త్యాగాలు ఉంటాయి, ఎన్నో మలుపుగా ఎత్తిన ఘట్టాలు ఉంటాయి. ఆ ఘట్టాలన్నీ మన ఒక జీవిత గమ్యాలకు దారులు తీస్తాయండి మిత్రమా. కాబట్టి ఖచ్చితంగా చరిత్ర అనేది అవసరమే. ఆ తర్వాత ఈ చరిత్రలో మనం స్వతంత్రం పొందడమే కాదు, మన భారతదేశ అభివృద్ధికి చాలా పునాది రావాల్సింది. ఒక ఎలా పరిపాలన జరగాలి, ఆ పరిపాలన క్రమంలో ఎలా ఉండాలి, మనకి ఎన్ని హక్కులు ఉన్నాయి, ఎన్ని రైట్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఏంటి అనేది మొత్తం కూడా అందులో నిఘంటువులో రాసి పెట్టారు. ఆ నిఘంటువునే భారత రాజ్యాంగం అంటారు. ఈ భారత రాజ్యాంగాన్ని రాయటందుకు 47 నుంచి మనకు టైం పడితే 1950 దాకా పట్టింది. అదే మనకు గణతంత్ర దినోత్సవం అంటారు. దీనికి 2 సంవత్సరాల 11 నెలల 19 రోజులు టైం పట్టింది. అంటే దాదాపు 3 సంవత్సరాలు కంటికి నిద్ర లేకుండా అన్ని దేశాలు తిరిగి వచ్చి, ఎన్ని దేశాల్లో ఉన్న సారాన్ని మనం గ్రహించి ఒక అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని రాశాము. ఆ భారత రాజ్యాంగంలో 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. ఆ రోజే మన గణతంత్ర దినోత్సవం. ఈ డిఫరెంట్ తెలుసుకోండి మిత్రులారా. ఎప్పుడు కూడా మనం నోరెళ్ళ పెట్టకుండా ఉండండి. ఎందుకంటే దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు, దేశ భవిష్యత్తు కోసము మనకు భారత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళ త్యాగాలను మర్చిపోయిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు అందులో అదే భారత రాజ్యాంగంలో మనకు 326 ఆర్టికల్ ఉంటుంది. దాన్నే ఓటు హక్కు అంటారు. దాన్నే మనకు వజ్రాయుధం అని కూడా అంబేద్కర్ గారు చెప్పారు. మీ యొక్క సామాజిక శ్రేణుల్లో మార్పు రావాలన్నా, మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావాలన్నా, మీ సామాజిక ఉన్నతిలో మార్పు రావాలన్నా ఖచ్చితంగా ఓటు హక్కు అనే వజ్రాయుధాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకున్న రోజు నీ దేశ భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుందని చెప్పాడు. నీ యొక్క సామాజిక పరిస్థితులు కూడా మారుతాయని చెప్పాడు. ఈ ఓటు హక్కును మనం ఎంతమంది ఆనెస్ట్ గా ఉపయోగించుకుంటున్నాం? ఈ ఓటు హక్కును పచ్చ నోటు కోసమో, ప్యాకెట్ల కోసమో, లేదా ఒక బీర్ సీసా కోసమో, ఒక క్వార్టర్ సీసా కోసం అమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉండట్లేరు మిత్రులారా. ఒక్కసారి యువత మేలుకో, ఆలోచించు. మన దేశ భవిష్యత్తు మన చేతుల మీదనే ఉంటుంది. ఖచ్చితంగా మనం ఎలా నడుచుకుంటే అలానే నడుస్తుంది దేశం. కానీ వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, ఆ పార్టీ మారాలి, ఈ పార్టీ మారాలి, ఆ నాయకుడు మారాలి, ఈ నాయకుడు మారాలి. మనం మారాలి. మనం ఓటేసేటప్పుడు నీతిగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండాలి. అలా ఉన్న రోజే మన దేశ భవిష్యత్తు అనేది మారుతుంది. అదే మన వజ్రాయుధము. ఆ వజ్రాయుధాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అది మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా డబ్బు తీసుకొని ఓటు వేయకండి అనేది నేను ఒక ఆనెస్ట్ గా చెప్తున్నాను. ఆల్రెడీ నేను తీసుకొని వేయలేదు, నేను కొన్ని పనులు కూడా చేయించుకోగలిగాను. అలా వేయలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది ఒకటి మాత్రం గ్రహించగలరు. అలాగే ఇప్పుడు మన దేశ స్వతంత్రం గురించి చెప్పాను.
దేశ రిపబ్లిక్ డే గురించి చెప్పాను. ఇప్పుడు మనం వచ్చేవరకల్లా మన కాన్సెప్ట్ గురించి, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విధానం గురించి ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు మనం 42% అనేది బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉంటుంది. ఇది మీకు పాలిటీ పర్పస్ లో కూడా ఉంటుంది. ఈ పాలిటీ పర్పస్ లో చూడండి, బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణ గవర్నమెంట్ జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 9 ఇప్పుడు కోర్టులో ఉంది. ఇది రేపు 8వ తారీఖులో తీర్పు కూడా వెలువడుతుంది. ఆ తీర్పు ఎలా వెలువడవచ్చు కూడా కొంచెం మనం అనాలిసిస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ తీర్పు ఒకవేళ ప్రతికూలమైతే తెలంగాణ గవర్నమెంట్ కింగ్ కర్తవ్యం ఏం చేయాల్సి వస్తుంది అనేది చూస్తే, పార్టీ పరంగా ఏమైనా ఇస్తుందా? ఫస్ట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానని ఎలక్షన్ల ముందే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు కాబట్టి ఖచ్చితంగా అదే నడవడికలో ముందుకెళ్లారు. వాళ్ళు 42% రిజర్వేషన్ తోటి జీవో పాస్ చేసుకొని జీవో నెంబర్ 9 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 9 ఇప్పుడు కోర్టులో ఉన్నది. ఆ కోర్టు దానికి అనుకూలమా ప్రతికూలమా అంటే అనుకూలమా ప్రతికూలమా అనేటప్పటికి అసలు గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది చూడాలి కదా. గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధితో ఉందా? నిజంగానే ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకు ఉన్నట్టు అనిపిస్తుంది అంటే, ఖచ్చితంగా ఒక సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఒక టైంలో సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంటే 50% మాత్రం స్థానిక సంస్థల్లో ఎలక్షన్లకు పోవడానికి, 50% కంటే ఎక్కువ ఉంటే ఎలక్షన్లో పోవడానికి వీలు లేదు అని చెప్పింది. కానీ అక్కడ ఒక చిన్న కండిషన్ చెప్పింది, దానికి ఏమైనా ప్రత్యేక పరిస్థితులు కావాలి, ప్రత్యేక కమిషన్ కావాలి, ప్రత్యేక జీవో కావాలని. కాబట్టి ఆ 3 కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుందని ఒక ఎవిడెన్స్ గవర్నమెంట్ దగ్గర ఉంది. అలాగే ఇంకా 50% రిజర్వేషన్లు పొందిన రాష్ట్రాలు ఉన్నాయి. అందులో తమిళనాడు రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రాన్ని కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అదే గవర్నమెంట్ దగ్గర ఉన్న ఎవిడెన్స్. ఇంకోటి చూడండి, ఈడబ్ల్యూఎస్ అనేది చూడండి. ఈడబ్ల్యూఎస్ అనేది 103వ రాజ్యాంగ సవరణ చట్టం ఉందా? ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో వచ్చింది. దీనికి ఇంతకుముందు మనకి ఎంత ఉండేది అంటే, రిజర్వేషన్ 49.5 ఉండేది. ఎందుకంటే 50% కంటే ఎక్కువ ఉండొద్దు అనేది 1992లో ఒక తీర్పు ఇచ్చిండు. అది 9 మంది బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చింది. 50% కంటే ఎక్కువగా అసలే ఉండొద్దు, అది సమానత్వానికి విరుద్ధం అని చెప్పి ఒక సుప్రీంకోర్టు 9 మంది బెంచ్ కలిగిన సుప్రీంకోర్టు బెంచ్ అనేది తీర్పిచ్చింది. అలా ఇవ్వడం వల్ల ఇన్ని రోజుల దాకా ఎలాంటిది కూడా 50% కంటే ఎక్కువ ఇవ్వద్దని మన కేంద్రం అనుకున్నారు. బట్ కానీ కేంద్రం ఏంది, ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు 10% పెట్టడం వల్ల 49.5 నుంచి 59.5 రిజర్వేషన్లు ఇప్పుడు కేంద్రం ఇవ్వగలిగింది. కేంద్రానికి సుప్రీంకోర్టు ఎగ్జామ్షన్ ఇవ్వగలిగింది, రాష్ట్రానికి ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి ఖచ్చితంగా ఇస్తుంది అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇక గవర్నర్లు రాష్ట్రపతి దగ్గర ఉంటే ఇప్పుడు మనకు ఈ జీవో ఇప్పుడు తీసుకురావచ్చా అని కూడా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నర్ రాష్ట్రపతికి మనోళ్ళు పంపించారు మొన్న. అంతకుముందు 42% జీవో ఇస్తాం మేము, మా కాడ రిజర్వేషన్ ఇస్తామంటే అవి అక్కడనే ఉన్నాయి ఫైల్స్. కానీ అలా ఇంకా సుప్రీంకోర్టు ఏమన్నది, మీకు ఇంకెప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు చేస్తారని ఒక డెడ్ లైన్ వేయడం వల్ల వీళ్ళు జీవోని తీసుకొచ్చి వీళ్ళు పాస్ చేస్తున్నారు. అట్లా చేయొచ్చు అంటే చేయొచ్చు అట్లా కూడా. ఎందుకంటే ఒకసారి ఎస్టీ కమిషన్ గురించి ఒకసారి ప్రత్యేకంగా ఇలాంటిది జీవో జారీ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఒకసారి ఎస్టీ రిజర్వేషన్ల గురించి రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు ఉన్నప్పుడు ఒక జీవో ద్వారా పాస్ అయింది అంటే, ఈ ఎవిడెన్స్ తోటి గవర్నమెంట్ ముందుకెళ్తుంది, తెలంగాణ గవర్నమెంట్. ఇక చూడండి, ఇప్పుడు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 1992 50 ఏ బెంచ్ చెప్పింది అనవచ్చు, లేదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చట్టంలో ఏ నుంచి వచ్చింది అనవచ్చు. దాంట్లో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో మనకు ఎంత శాతము మనకి ఇప్పుడు రిజర్వేషన్లు నడుస్తున్నాయి కేంద్రంలో అని చెప్పొచ్చు. లేదా ఎస్సీ ఎస్టీలకు ఎంత ఉన్నాయో కూడా చెప్పొచ్చు. ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%, ఓబీసీకి 27%, ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇది మొత్తం కూడా మీకు పాలిటీ పాయింట్ లో చాలా ఇంపార్టెంట్ అని ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవి. వీటి ప్రకారంగా రేపు కోర్టులో వాదిస్తే గెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. యాజ్ ఏ బీసీ పర్సన్ గా సమాజంలో సామాజిక న్యాయం కావాలన్నా, సమానత్వం కావాలన్నా, అందరితో సమ్మిళితంగా మనం ఉండాలన్నా బీసీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ ఉండాలి. ఎందుకంటే 5% ఉన్నోడికి 10%, 10% ఉన్నోడికి 5% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల సామాజిక అన్యాయం జరుగుతుంది, సమాజంలో అసమానతలు ఏర్పడతాయి కానీ సమానత్వం ఏర్పడదు. కాబట్టి ఇది క్లియర్ గా అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రిజర్వేషన్లు అని కూడా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఏమైందంటే, ఇది పాస్ అయినా కాకపోయినా కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వాళ్ళ పార్టీ పరంగానే ఇప్పుడు 22% ఉంది బీసీ వాళ్ళకు, ఇంకో 20% ఇచ్చి 42% నేను ఇస్తానని గవర్నమెంట్ ఖచ్చితంగా సిద్ధసిద్ధంగా. అందుకని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా నువ్వైతే ఫాలో కాండి, నేనైతే మేము ఎట్లయినా పార్టీ పరంగా ఇస్తాం, అట్లా కోర్టులో నీకు ఏ తీర్పు వచ్చినా కానీ ఎలక్షన్ అయితే జరుపుతామనే ఒక చిత్తశుద్ధితో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పేపర్ న్యూస్ చూసినా అదే అవపడుతుంది. కాబట్టి ఈ 4 నెలల్లో మనకు ఖచ్చితంగా విశ్రాంతి దొరుకుతుంది అనుకోకండి. ఈ 4 నెలల టైం పట్టడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ 9వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు మనకున్న జెడ్పీటీసీ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఉంటాయి. ఆ తర్వాత పరిషత్ మున్సిపాలిటీ ఎలక్షన్లో వెళ్తుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు వెళ్తుంది. ఆ తర్వాత మనకు జూబ్లీహిల్స్ లో ఉన్న ఉప ఎన్నికలకు వెళ్తుంది. ఇలా ఇన్ని ఎలక్షన్లు జరిగినాయి అనుకో, ఒక 4 నెలల టైం దాకా పట్టొచ్చు అనేది ఆస్కారం ఉంది. 3 నుండి 4 నెలలు. ఈ 4 నెలలు మీకు ఆటంకం అనుకోవద్దు, ఒక అవకాశంగా తీసుకోండి. ఇంకా బలంగా చదవండి, ఇంకా దృఢంగా చదవండి. ప్రతి పాయింట్ కూడా మంచి మీ బ్రెయిన్ లో ఎక్కించుకోండి. కానీ ఏది కూడా అవరోధంగా అస్సలే అనుకోవద్దు. అందుకనే నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీకు ఒక అవరోధం వచ్చింది, నీకు ఒక ఆటంకం వచ్చింది అన్నప్పుడు నీకు అదొక అవకాశంగా భావించు మిత్రమా. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాము. కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా విజేతలు
ఇలాంటి అవరోధాలు ఎదుర్కోకుండా అయితే ఉండరు. ఎన్నో అవమానాలు, అవరోధాలు, అవహేళనలు కూడా పడతాయి. ఈ అవమానమైనా ఈ అవహేళనైనా మనకు ఒక పునాది రాయిలాగా తీసుకోవాలి తప్ప మనం ఎప్పుడు కూడా దాని గురించి బాధపడుతూ కించిస్తూ దాని టయాన్ని వేస్ట్ చేసుకోకండి అనేది నేను చెప్తున్న ఒక మీకు సలహా ఇస్తున్న విషయం అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ 4 months కానీ 2 months కానీ 3 months కానీ దాన్ని మనం మార్చలేం. దాని గురించి ఆలోచించి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక 4 మంది విద్యార్థి మీకు ఏం చేయాలి అంటే ఎలా ఉపయోగించుకోవాలంటే ఇంకా బలంగా చదవడం కోసం ఉపయోగించుకో. నీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకో. ఆ ఓటు హక్కుని కరెక్ట్ న్యాయబద్ధంగా వేసుకో. నీ ఊరు భవిష్యత్తు గురించి మాట్లాడు. నీ ఊర్లో రేపు ఏదైనా సర్పంచ్తో మాట్లాడే టైంలో నువ్వు డబ్బులు ఇస్తే తీసుకోలేదు కాబట్టి నా పని చెయ్యి అని చెప్పు. అంతే తప్ప డబ్బులతోటి మీరు ఓట్లు వేయడానికి చేయకండి. ఇంకొకటి చూడండి, ఉద్యోగ ప్రకటన కసరత్తు అని ఒక పేపర్లో వచ్చింది. బ్యాక్లాగ్ పోస్టుల గురించి వస్తే గురుకులాల్లో ఒక 2000 పోస్టుల దాకా ఉన్నాయంట. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చారు కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చినప్పుడు 80 దాకా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయంట. అందుకనే వీళ్ళు కూడా మంచి స్ట్రాటజీ తోటి ఇచ్చారండి. ఫస్ట్ గ్రూప్ 1 ఇచ్చారు, తర్వాత గ్రూప్ 2 ఇచ్చారు. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారండి. ఆ వచ్చిన వాళ్ళలో గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు గ్రూప్ 1కే పోతారు కాబట్టి అందులో 80% అలా ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 ఇస్తారంట. ఆ గ్రూప్ 3 ఇంకేయలేదు. బట్ అట్లా వాళ్ళకి తెలిసిన సమాచారం ప్రకారం ఒక 300 మంది అంటే గ్రూప్ 3 వచ్చిన వాళ్ళు గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 300 మంది ఉన్నారు. అంటే గ్రూప్ 3 పోస్టులు మిగిలిపోతున్నాయి. గ్రూప్ 4 ఎన్ని ఉన్నాయి అనేది ఒక క్లారిటీ లేదు. ఓకే, ఇంకా మనకు పోలీస్ వ్యవస్థలో చూసుకున్నట్లయితే 12,452 మంది పోస్టులు ఉన్నాయి. ఆ సివిల్స్ మాత్రం 8,000 చిల్లరనే పోస్టులు ఉన్నాయంట. ఈ రోజు మీరు పేపర్ చూసిన వాళ్ళు ఉంటే ఒక విషయం గురించి తెలుసుకుంటే ఒక 3 రోజులలో మద్యం అనేది 693 కోట్ల లిక్వర్ అనేది అమ్ముడు పోయింది అనేది చదివారే తప్ప చాలా మంది అది ఎందుకంటే అది కూడా పేపర్ వాళ్ళు హెడ్లైన్ లో ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని కోట్ల ఆదాయం వచ్చింది మద్యం వల్ల అని ఇచ్చారే తప్ప ఒకసారి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో 2003 ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆహార కల్తీలో తెలంగాణ దేశంలోనే టాప్ ఉంది. అంటే ఆహార కల్తీలో తెలంగాణ దేశంలో టాప్ ఉంది. అంటే మనం ఎలాంటి ఆహారం తింటున్నామో చూడండి. అలాగే 382 కేసులు ఉంటే 387 మెంబర్స్ కు శిక్ష పడితే అంటే 382 కేసులలో 218 కేసులు హైదరాబాద్లో ఉన్నాయి. ఈ హైదరాబాద్ లో తింటున్న కల్తీ ఆహారం ఎట్లాంటిదో చూడండి. అయినా ఇలా కల్తీ ఆహార చట్టం ప్రకారంగా కేసులు రాలేదండి. నేను చెప్పేది నా వ్యూవర్స్కి ఎవరికైనా చెప్తున్నాను, మీరందరూ కూడా ఉద్యోగాలు సంపాదిస్తారు. ఉద్యోగాలు సంపాదించాక ఖచ్చితంగా మీ ఉద్యోగానికి న్యాయం చేయండి. ఇలాంటి ఆహార కల్తీ కానీ, ఆరోగ్య విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా పోరాడండి, ఆనెస్ట్ గా ఉండండి, దేశ భవిష్యత్తుకు కొంత పునాది వేయండి. ఎందుకంటే ఉద్యోగస్తులు తలుచుకున్న అవుతుంది, ఒక యువత తలుచుకున్న అవుతుంది. మనం ఏదన్నా మంచి చేయాలనుకున్నప్పుడు మనకు పంచభూతాలు సహకరిస్తాయి అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ పంచభూతాలు ఎవరో కాదు, అది మనమే. మనకు సాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మనకు దేవుడు లాంటి వాళ్ళే. ఈ వీడియో చూస్తున్న ఇప్పటి వరకు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉపాధ్యాయ మీకు చదువు చెప్పడమే కాకుండా మిమ్మల్ని మేలుకొలుపుతూ మీరు నిరంతరం మీ యొక్క విజయ గమ్యం చేరేదాకా మీకు మేలుకొలుపుతూ ఉండే ఉపాధ్యాయులు కొంతమంది మాత్రమే ఉంటారు. నేను ప్రతి క్లాస్లో చెప్పేటప్పుడు మీకు కొంచెం మేలుకొల్పే విషయాలే చెప్తూ ఉంటున్నాను. అలాగే అత్యధిక కఠినమైన సబ్జెక్టులైన మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ భయపెట్టే సబ్జెక్టులు, మిమ్మల్ని కలవరపెట్టే సబ్జెక్టులు కూడా మీకు చాలా ఈజీగా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన ఛానల్ అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక బాబో పాపో ఉంటారు, ప్రతి ఇంట్లో కూడా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగకరమైన ఛానలే కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ మై ఛానల్, దిస్ ఈజ్ అవర్ ఛానల్. దిస్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ, దట్ ఈస్ ద నాగరాజు స్టడీ సర్కిల్. ఈ ఫ్యామిలీలో ఉన్న ఏ ఒక్కరికి కూడా నష్టం కలగవద్దు, ఈ పొలంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడద్దు, ఈ ఫ్యామిలీలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఉద్యోగ ప్రయత్నంలో ఎక్కువ సంవత్సరాలు స్పెండ్ చేస్తూ తన ప్రొడక్టివిటీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో నా వీడియోలు స్టార్ట్ అయినవి. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి ఒక రైతు కుటుంబీకుని, వాళ్ళ యొక్క బాధలు సాధకాలు అన్ని నాకు తెలుసు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్న వ్యక్తి మాత్రమే వచ్చి ఇక్కడ ఎన్నో ఆయ ప్రయాసాలు పడుతూ చదువు కోసమే తన జీవితాన్ని జారపోసే వాళ్ళు ఉన్నారు, ఆ చదువు ఉద్యోగం కోసం జారపోసే వాళ్ళు ఉన్నారు. చివరికి అది రాకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా చూశాను. మీరు కరెక్ట్ గా ప్రొడక్టివిటీగా ఖచ్చితంగా 6 నెలలు నా సంవత్సరం గట్టిగా చదవండి, ఇంకో సంవత్సరం ప్రయత్నం చేయండి, 100% జాబ్ వస్తుంది. రోజుకు 14 గంటలు మాత్రం ప్రయత్నం చేయండి. దేశ స్వతంత్రం కోసం అంతమంది అన్ని త్యాగాలు చేస్తే నీ స్వతంత్రం కోసము, నీ ఉద్యోగ లక్ష్యం కోసము, నీ భవిష్యత్తు గమ్యం కోసం, నీ అమ్మ నాన్న రాత కోసం, నీ 60 సంవత్సరాల జీవితం కోసం నువ్వు చేయలేవా మిత్రమా? ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో వర్తబుల్ అనిపిస్తే ఖచ్చితంగా మిగతా ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.